హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది నేను ఈవినింగ్ వ్లాగ్ కనుక నేను ఈవినింగ్ అనేసి అన్నాను. సో ఇది మా ఊరి జాతర సెకండ్ పార్ట్ మాట. అంటే సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అనమాట ఫస్ట్ పార్ట్. ఇదైతే కొంచెం లేట్ అయితే అయ్యింది ఎడిటింగ్ చేసేసరికి. సో ఫస్ట్ పార్ట్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది కూడా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. లాస్ట్ చెప్పాను కదా మీకు, నేను ఒక డేంజర్ ఫేస్ చేశాను అనేసి, డేంజర్ మూమెంట్ అనేది ఫేస్ చేశానని, అది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఇది మేము వెళ్ళింది 3:30 ఆ టైంకి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి పెద్దగా లైటింగ్స్ అవి లేదు. మేము రిటర్న్ మొత్తం అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వేసరికి కొంచెం అంటే ఒక 5:30 అలా అయ్యిందన్నమాట. ఒక్కొక్కటి చూసుకొని వెళ్ళి అలాగా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 5:30 అయ్యింది. కాకపోతే ఇంకా వెలుగుగా ఉన్నది. వెలుగుగా ఉండడం వల్ల మనకి లైటింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా కనిపించలేదు అన్నమాట. సో ఏంటంటే లైటింగ్స్ చాలా బాగా ఉన్నాయండి. లాస్ట్ అయితే ఇంకా మరి జనాలు కూడా చాలామంది వచ్చేసారు. ఇప్పుడైతే ఇంకా 6 తర్వాత అయితే ఇంకా చాలామంది అయితే వచ్చేసారు. ఎందుకంటే ఎండ అనేది చల్లబడింది కదా. ఎండ చల్లబడిన తర్వాత మనకి కొంచెం కూల్గా అనిపిస్తుంది కదా. చాలామంది ఎక్కడెక్కడో వచ్చారు. కాకపోతే ఏంటంటే అది నేను వీడియో తీయాలి అని అనుకున్నాను. కాకపోతే నేను ఫేస్ చేసిన ఒక డేంజర్ మూమెంట్ వల్ల నేను అది వీడియో అనేది నేను చెయ్యలేదు. ఆ డేంజర్ మూమెంట్ నేను ఫేస్ చేసిన తర్వాత నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది అన్నమాట. ఒక పేషెంట్ లాగా అయిపోయాను నేనైతే ఆ విషయం. సో ఆ డేంజర్ మూమెంట్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం అయితే ఈ వీడియోలోకి వచ్చేస్తే మేమైతే తిరిగేసి రిటర్న్ వచ్చేసరికి మాకు కొంచెం లైటింగ్గా వచ్చిందన్నమాట. అంటే కొంచెం లైటింగ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఇప్పుడైతే టైం ఒక 5-6 అవుతుందన్నమాట. 6 ఆ టైంకి అయితే ఇలా లైటింగ్స్ అయితే వేశారు. జనాలు అయితే మేము వెళ్ళే కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నారన్నమాట జనం అయితే కనుక. సో ఇది మా రిటర్న్ పార్ట్ అన్నమాట. అంటే మేము ఫస్ట్ చివరికి వెళ్ళిపోయింది ఒక పార్ట్ కింద తీసాను, మళ్ళీ రిటర్న్ వచ్చింది ఒక పార్ట్ కింద తీసాను అనమాట. మేము ఏ తోవలో అయితే వెళ్ళామో ఆ తోవలోనే మళ్ళీ రావడం అంటూ జరిగింది అన్నమాట. సో ఇలాగా నడుచుకొని ఊరి పండగ అంతా చూసేసిన తర్వాత సరదాగా అలాగా పిల్లలేవో కొనుక్కొని తినడం అవి అన్నీ స్టార్ట్ చేశారన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పిల్లలు అయితే గొడవ పెడుతున్నారు, ఎక్కాలి జైంట్ వీల్ అవి ఎక్కాలి అనేసి. నేనైతే ఫస్ట్ అనుకున్నాను ఇంకా ఇవన్నీ నేను ఎక్కలేను అనేసి అనుకున్నాను. సో ఇక్కడైతే ఎగ్జిబిషన్ చూసారా, లైటింగ్ అది ఎంత బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేశాను, మిస్ కాకుండా చూసేయండి. ఎక్కడ
ఎక్కడా కూడా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. అసలు జనాలు అయితే అసలు ఖాళీ లేదన్నమాట. ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాము, కానీ అప్పుడు అంత ఎక్కువగా అయితే లేరు. ఇప్పుడైతే అసలు వెళ్ళటానికి కూడా ప్లేస్ లేదన్నమాట. చూస్తున్నారా ఎంతమంది జనాలు కనిపిస్తున్నారో. ఇంకా వస్తున్నారన్నమాట. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారన్నమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇది 3 days మాట. ఇంకా ఫస్ట్ రోజు నిన్న అయిపోయింది. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ అంటే ఉగాది రోజు మాట ఇది. సో మళ్ళీ మరుసటి రోజు ఒక 3 days అయితే ఉంటుందన్నమాట ఈ ఎగ్జిబిషను, ఈ జాతర. అదిని ఈ 3 days తర్వాత మొత్తం ఒక్కొక్కటిగా ఖాళీ అయిపోతుంది. అమ్మయ్య, ఇప్పుడైతే ఎట్టకేలకి అందరినీ దాటుకొని జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడ మాకంటే ముందు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఆ ట్రిప్ తర్వాత మా పిల్లల్ని అయితే ఎక్కిస్తామన్నమాట. ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నారు. పర్ హెడ్ 100 rupees అంట. సో ఇద్దరు ఎక్కుతామని సార్ అన్నారు. నేనైతే ఎక్కను బాబు, కళ్ళు తిరుగుతాయి అనేసి నేనైతే ఎక్కలేదు. ఇది ఎక్కినా బాగుండండి, అది ఎక్కాను నేనైతే కనుక. సరే ఏం చేస్తా, ఇంకైతే వీడియోలోకి వీళ్ళైతే టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయారు. అదిగోండి మా పెద్ద బాబు కనబడుతున్నాడు కదా. కాకపోతే ఏంటంటే జైంట్ వీల్ అయితే ఎక్కలేదు, ఇంకా ఎక్కిస్తాను అన్నారు టైము. ఎక్కిన వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు దిగుతున్నారు అన్నమాట. వీళ్ళది సెకండ్ ట్రిప్ అవుతుంది. ఫస్ట్ ట్రిప్ వాళ్ళందరూ ఎక్కుతున్నారు, వీళ్ళకంటే ముందు వెళ్ళే వాళ్ళు. సో చూస్తూ ఉండండి, ఇంకా వీడియో అయితే ఉంది, కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇదేనండి నేను ఎక్కిన మిషన్ అయితే ఇది మాట. ఎగ్జిబిషన్లోని ఇది చాలా డేంజర్ మాట. ఎవరైనా సరే చాలా కేర్ఫుల్గా ఉన్నోళ్ళు, బాగా ధైర్యంగా ఉన్నోళ్ళు అయితే ఎక్కండి. పిల్లలతోనైతే కనుక అస్సలు ఎక్కద్దు. ఓన్లీ మనం సింగిల్గా అయితే ఎక్కచ్చు, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే అది తీసుకెళ్ళి డైరెక్ట్గా తలకిందులుగా నించోబెట్టేస్తుంది అన్నమాట. తలకిందులుగా నించోనేసరికి మనకి కాళ్ళు చేతులు తేలిపోతూ ఉంటాయి. చాలా డేంజర్గా ఉంది అనిపించింది. అది అది దిగిన తర్వాత నాకు అసలు నేను మనిషిని అవ్వలేకపోయాను. ఎందుకంటే కళ్ళు తిరిగేసి కడుపులో తిప్పేసి చాలా దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. వామిటింగ్ ఎక్కడైనా అయిపోద్దేమో అనుకున్నాను, కానీ అలాంటిది ఏం జరగలేదు. కానీ ఇంటికి వచ్చేసాక కాసేపు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిన తర్వాత నాకు అది అనేది తగ్గింది మాట. అదే నేను ఫేస్ చేసిన ప్రాబ్లము. అసలు నడవలేకపోయేదాన్ని, నించోడానికి కూడా నాకు ఓపిక లేదన్నమాట. అంత భయం వేసేసింది. అది మెయిన్ ఏంటంటే పిల్లలు ఎక్కారండి. పిల్లలు ఏంటంటే అక్కడ ఉండేది 2 సీట్లు మాత్రమే. అంటే మన పక్కన ఒక సీట్ ఉంటుంది అంతేగాని 3, 4 అలా ఉండవన్నమాట. ఫస్ట్ మా పెద్ద బాబు మా చిన్నబాబు కూర్చుంటే మా పెద్ద బాబు మా చిన్నబాబునే తీసాము టికెట్స్. అక్కడ ఉంటారు కదా, అంటే టికెట్స్ చెక్ చేసేవాళ్ళు. వాళ్ళు అన్నారు చిన్నపిల్లల్ని పంపించమని అన్నారు. వద్దు అని చెప్తేనేమో మా బాబులేమో ఊరుకోలేదన్నమాట. ఊరుకోపోయేసరికి సరే అనేసి ఇంక మళ్ళీ మా ఆయనేమో ఇంక సరే నువ్వు వెళ్ళు, వాళ్ళకి భయం ఉండదు అనేసి టికెట్ అయితే తీసేశారు. 150 మాట టికెట్ తీసేసిన తర్వాత దాన్ని మేము ఏంటంటే ఎక్కాం, నార్మల్గా ఉంటుంది అనేసి ఎక్కమాట. ఎక్కిన తర్వాత అది కొంచెం భయం వేసేసి చాలా దారుణంగా తిప్పింది మాట. ఆ తిప్పుడికి ఏంటంటే ఇద్దరు
పెద్ద బాబు అయితే భయపడలేదు, చిన్న బాబు కూడా కొంచెం భయం అయితే పడ్డాడు. సో మాకైతే చాలా భయం అయితే వేసింది. పిల్లలతో అయితే ఎక్కద్దు. నేను ఇచ్చే చిన్న సలహా అన్నమాట ఇదైతే కనుక. మామూలుగా జస్ట్ అయితే నార్మల్గా ఉయ్యాలు ఊగినట్టే ఊగుతుంది, ఊగి ఒకేసారి పైకి వెళ్ళి మనల్ని తలకిందులుగా నించోబెట్టేస్తుంది అన్నమాట అక్కడ. అది ఒక 1 మినిట్ ఉంచుతున్నారు అక్కడ. దానివల్ల ఇంకా చాలా భయం వేసింది, ఒకవేళ పడిపోతామేమో అనేసి. సో ఇంకొకటి ఏంటంటే, మెడలో గోల్డ్స్ అవి వేసుకుంటారు కదా, అవి జాగ్రత్త. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గోల్డ్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కేర్ఫుల్గా కిందన ఉండే వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే నాది తాడు ఉంటుంది కదా మెడలోది, అది కూడా బయటకు వచ్చేసింది అన్నమాట. వాళ్ళు అలాగా 1 మినిట్ ఉంచేసేసరికి అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే భయం వేసింది పడిపోతుంది, ఎందుకంటే కిందన పడిపోతే మళ్ళీ మనం వెతుక్కోలేం కదా చీకట్లోని. సో అంత భయం అయితే వేసింది అన్నమాట. అందుకనేసి ఇంకా అది ఎక్కకూడదు అనేసి మీకు నేను చెప్తున్నాను. ఓకేనండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడైతే పిల్లలు దిగిపోతున్నారు, ఇంకా జైంట్ వీలు ఎక్కేసి ఇంకా దిగిపోతున్నారు అన్నమాట. ఇంకొచ్చేసిన తర్వాత ఇంకా మిగతావి చూద్దాము అనేసి లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్తే ఫస్ట్ అన్నారు ఇది ఎక్కేద్దాం అనేసి ఫస్టే చూపించేశారు అన్నమాట. లేదంటే ఇంకా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అవన్నీ. ఎక్కుదాం అనుకున్నాము. తర్వాత ఏంటంటే అక్కడ అంటే ఫుడ్ కోర్ట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ అన్నీ చాటు అదే పానీపూరి ఇంకా చాలా ఉన్నాయి. మా పెద్ద బాబు అయితే స్మోక్ బిస్కెట్ అయితే తిందామని అనుకున్నాడు. సో ఏంటంటే అది ఎప్పుడైతే ఎక్కామో ఇంకా మాకు ఛాన్సెస్ లేక ఇంకా నాకు మెయిన్ ఏంటంటే అక్కడ ఉండాలనిపించలేదు, వచ్చి వెంటనే పడుకుని పోయానమాట. అందుకనేసి ఇంకా అలాంటివి ఏమీ ఎక్కలేదు, జస్ట్ జాయింట్ వీలు. తర్వాత అది ఎక్కేసి ఇంకా మళ్ళీ అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా భయం వేసింది నాకైతే కనుక. ఇదిగోండి పిల్లలు అయితే దిగిపోతున్నారు ఒకరును. ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత ఇంకా అగోండి మా పిల్లలు అక్కడ ఉన్నారన్నమాట. వాళ్ళు అలా దిగాలంటే కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. అక్కడ ఉన్నారు, ఆ చివరన చూసారా అక్కడ ఉన్నారు. సో నేను ఏంటంటే వాళ్ళందరూ మీద నుంచి కిందకి రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది.
సో మేమైతే ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాము, ఫర్ హెడ్ 150 మాట. సో ఎందుకు ఎక్కామా అనిపించింది. 150 రూపాయలు పెట్టుకొని ఒక కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టయితే అయిపోయింది మాకు. ఏంటంటే మా బాబు వాళ్ళు గోల్ చేసేసారన్నమాట, ఫస్ట్ ఇది ఎక్కేద్దాం అనేసి. అందుకని ఇంకా సరే అనేసి ఇంక ఒప్పుకున్నాను. అక్కడ అడిగారు మా చిన్న బాబుకి ఏజ్ ఎంత అని అడిగారు. అయితే చెప్పాను 10 అని. అంటే చిన్నపిల్లలు భయపడతారు, ఎక్కకూడదు అని చెప్పారు. చెప్తే వద్దు అనేసారంటే వినిపించుకోపోయేసరికి సరే ఇంకా నువ్వు కూడా ఎక్కేసే అనేసి మా ఆయన అయితే అని అన్నారన్నమాట. ఇంకా సరే మరి ఇంకేం చేస్తాం, మరి వాళ్ళు ఉన్నారు కదా, భయంకరంగా ఉంటుందనేసి విన్నాను టాక్. బయటనైతే కొంచెం భయం వేసింది నాకు కూడా. ఒకసారి వెళ్ళి చూద్దాము ఏముంది, వాడు పక్కన కూర్చుంటే సరిపోతుంది కదా అనేసి నేనైతే వెళ్ళానమాట. లోపలికి వెళ్ళేసరికి వెళ్ళాము, అక్కడ నించున్నాం. ఇంకా అంటే ఫిల్ అయిపోయిందని చెప్పారు. ఫిల్ అయిపోయిందంటే ఇంకా అక్కడ 6 మెంబర్స్కి ఖాళీ లేదంట, 4 మెంబర్స్ అయితే ఉందంట. మాకైతే 3 మెంబర్సే కదా, మేము ముగ్గురమే కదా. నా పక్కన మా చిన్న బాబుని కూర్చోబెట్టుకున్నాను, మా వెనకన మా పెద్ద బాబు అయితే కూర్చున్నాడు. భయం వేసింది. మేము అంటే చిన్న బాబు అంటే పక్కన కూర్చున్నాడు, నేనైతే క్యారీ చేయగలను, పట్టుకోగలను గట్టిగానా. పెద్ద బాబు ఎలా పట్టుకోవాలో అర్థం అవ్వలేదు. కాకపోతే ఏంటంటే వాడైతే భయపడలేదు, అస్సలు భయపడలేదు, నవ్వుకొని కూర్చున్నాడంట. మమ్మీ ఎందుకు మమ్మీ ఎంత భయపడ్డావు అనేసి నన్ను అంతే అని అన్నారు. అయితే మా ఆయన అయితే ఎక్కావు కదా 150 తీసుకొని ఎక్కావు కదా అంటే నేనేమీ ఎక్కలేదు, నువ్వే ఎక్కించావు అనేసి అంటే పిల్లల కోసం ఎక్కాను అనేసి అన్నాను. అంటే పిల్లలు బాగానే ఉన్నారు, నువ్వే పేషెంట్ అయిపోయావు అనేసి ఎటకారం ఆడుకున్నాం అన్నమాట కాసేపు. సో ఇదిగోండి ఎక్కి కూర్చున్న తర్వాత పర్వాలేదు, బాగానే అనిపించింది. కానీ కాకపోతే భయం అయితే చాలా వేసేసింది. ఎవ్వరూ కూడా డేర్ అయితే చేయొద్దండి, ఎందుకంటే అంత భయంలో కూడా మనం ఇదేంటంటే వచ్చేసేటప్పుడు అన్నమాట. వచ్చేస్తున్నాము, ఇంక రిటర్న్ అయిపోయాం దిగేసిన తర్వాత. సో ఇంకెక్కడితో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.